Hope you are all doing good. ప్రీవియస్ సెషన్స్లో మనం ఎరేస్ గురించి అండ్ ఎరేస్ మెథడ్స్ గురించి ఓవర్వ్యూగా చూసాం కదా. అండ్ ప్రీవియస్ సెషన్లో మీ అందరికీ ఒక టాస్క్ ఇచ్చాను. జావాస్క్రిప్ట్ ఎరేస్లో ఏమైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ని మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమన్నాను. హోప్ ఎవ్రీవన్ డిడ్. మీ అందరు చేశారని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి యాక్చువల్గా ఇవాళ నేను ప్రీవియస్ సెషన్లో ఎరే మెథడ్స్ గురించి డిస్కస్ చేశాను కదా. ఇవాళ నేను ఒక ఎరేని ఎలా ఇటరేట్ చేయాలి, ఒక ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ మీద ఎలా వర్క్ చేయాలి, ఇటరేషన్ ఎలా చేయాలి అని చెప్దాం అనుకున్నాను. బట్ యాక్చువల్గా ఏమైందంటే మనం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఇంకా డిస్కస్ చేయలేదు. ఎరే ఇటరేషన్ చేయాలంటే వి నీడ్ టు నో ది యారో ఫంక్షన్స్ అనేవి ముందుగా మనకు తెలిసి ఉండాలి, ఒక ఐడియా ఓవర్వ్యూ తెలిసి ఉండాలి, సో దట్ వీ కెన్ వర్క్ ఆన్ దట్. సో దట్స్ వై today we are going to see how to write a function in JavaScript and what is arrow function. Okay, arrow function ante ento chuddam. Okay na. So let me open my Visual Studio Code now. So today's topic is functions, right? హోప్ మీ అందరు ఇప్పుడు మీ యొక్క ఇప్పుడైతే నా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేశాను. హోప్ మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఎందుకంటే మనకి జావా స్క్రిప్ట్ మనం ఎక్కడ రన్ చేయగలం, ఖచ్చితంగా బ్రౌజర్లోనే కదా. సో దట్ ఈస్ వై వీఆర్ క్రియేటింగ్ వన్ హెచ్టిఎంఎల్ పేజ్. ఆ హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్కి మనం జావా స్క్రిప్ట్ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, డైరెక్ట్గా మనం రన్ చేయడానికి కుదరదు కదా, అందుకని చెప్పి ఇలా చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడైతే మనం ఈ యొక్క డైరెక్ట్గా స్క్రిప్ట్లో వర్క్ చేసేద్దాం. సో యాక్చువల్గా జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ ఎలా రాస్తాం, విడిగా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో రాసినట్టు అసలు ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, ఏదైనా ఒక ఫంక్షన్ ఎందుకు యూజ్ చేయాలంటే, ఐ నో మెనీ ఆఫ్ యూ స్టూడెంట్స్ మీకు తెలిసి ఉంటుంది ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేయాలో. బట్ లెట్ మీ క్విక్లీ రివైజ్ అసలు ఫంక్షన్ అంటే ఏంటి అని బేసిక్గా ఒక ఓవర్వ్యూ ఇస్తాను. ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేయాలంటే, ఏదైనా ఒక సర్టెన్ యాక్షన్ని, ఒక సర్టెన్ టైప్ ఆఫ్ యాక్షన్ని మనం పర్ఫామ్ చేయాలన్నప్పుడు వీ కెన్ ప్లేస్ దట్ యాక్షన్ ఇన్ ఏ ఫంక్షన్. ఆ యాక్షన్ మనం ఫంక్షన్ లోపల రాయొచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో అదే టైప్ ఆఫ్ యాక్షన్ని పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఆసారి కూడా మనం ఎంటైర్ కోడ్ రాసే పని లేకుండా ఆ యొక్క ఫంక్షన్ మనం ఇన్వోక్ చేసుకుంటే చాలు. ఓకే, సో దట్
నెక్స్ట్ టైం మనకు ఆ సేమ్ టైప్ ఆఫ్ ఫీచర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా కోడ్ రాసే పని లేకుండా జస్ట్ ఆ ఫంక్షన్ మనం ఇన్వోక్ చేస్తే ఆ యొక్క టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే. సో, దానికోసం అయితే మనం ఫంక్షన్స్‌ని అయితే వాడతాము. సో, దానికోసం ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫంక్షన్‌ని డిక్లేర్ చేయాలంటే మనకి ఫంక్షన్‌లో ఫంక్షన్ రాసేటప్పుడు 2 టెర్మినాలజీస్ వస్తాయి. ఏమిటంటే ఫంక్షన్ డెఫినిషన్, ఫంక్షన్ కాలింగ్ అని చెప్పి మీరు వింటా ఉంటారు. ఏదైనా ఒక డాక్యుమెంటేషన్ చదివేటప్పుడు ఫంక్షన్ డెఫినిషన్ అండ్ ఫంక్షన్ కాలింగ్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. అసలు ఫంక్షన్ డెఫినిషన్ అంటే ఏంటి? ఫంక్షన్ డెఫినిషన్ అంటే మనకి ఏదైతే టాస్క్‌ని మనం చేయాలో, ఆ టాస్క్‌ని మనం ముందుగా డిఫైన్ చేయాలి. డైరెక్ట్‌గా మనకి కాల్ చేసేస్తే తెలీదు కదా! మనం ఒక పని చేయాలంటే, ఆ పనిని ఎలా చేయాలో ఒక దాంట్లో డిఫైన్ చేయాలి. సో, అలా డిఫైన్ చేయడాన్నే ఫంక్షన్ డెఫినిషన్ అని చెప్తాము. సో, ఫంక్షన్ డెఫినిషన్ అనేది ఇప్పుడు ఎలా రాస్తామంటే, ఫస్ట్ మనం ఫంక్షన్ రాస్తున్నాం కాబట్టి, ఫంక్షన్ అనే కీవర్డ్ అయితే యూజ్ చేయాలి. ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేశాక, ఆ ఫంక్షను ఏ టైప్ ఆఫ్ యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. సపోజ్ ఒక ఫంక్షన్ అనేది సపోజ్ లెట్ మీ టేక్ ఎడిషన్ ఆపరేషన్ అనేది టాస్క్‌ని చేస్తుందనుకోండి. అప్పుడు మనం ఏమి ఇవ్వాలి ఆ ఫంక్షన్‌కి? ఫంక్షన్ అనే కీవర్డ్ ఇచ్చి, ఆ ఫంక్షన్ ఏ టాస్క్‌నైతే చేస్తుందో ఆ టాస్క్ పే పేరివ్వాలి. ఓకే. సారీ. నెక్స్ట్ ఏం చేయాలి? పారాంథసిస్. ఓపెన్ అండ్ క్లోజ్డ్ పారాంథసిస్ ఇచ్చి, నెక్స్ట్ ఫ్లవర్ బ్రేసెస్. ఇప్పుడు ఫంక్షన్ అయితే మనం డిఫైన్ చేసాము. ఓకే. దిస్ ఈస్ ది వెరీ వెరీ సింపుల్ ఫంక్షన్ డెఫినిషన్. లెట్ మీ గివ్ console.log. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ బేసిక్ ఫంక్షన్ డెఫినేషన్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఫంక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ పారామీటర్స్ అండ్ నాట్ రిటర్నింగ్ ఎనీ నాట్ నాట్ ఏది రిటర్న్ చేయట్లేదు. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ ని ఇది ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్. కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. కొన్ని ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే ఫంక్షన్ పారామీటర్స్ కొన్ని ఫంక్షన్స్ ఇక్కడ పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ పారామీటర్స్ యాక్సెప్ట్ చేసుకొని దాని మీద వర్క్ చేస్తుంది. బట్ ఏమీ రిటర్న్ అయితే చేయదు. దట్ ఈస్ కాల్డ్ అనదర్ టైప్ ఆఫ్ ఫంక్షన్. ఇంకొక టైప్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది. ఏంటిది అది? ఏ ఏ పారామీటర్స్ యాక్సెప్ట్ చేయదు. బట్ ఇట్ రిటర్న్స్ సంథింగ్. అది అనేది ఏదో ఒక వాల్యూని అయితే రిటర్న్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ అంటే పారామీటర్స్ తీసుకుంటుందా, తీసుకోవట్లేదా, ఏదైనా వాల్యూ రిటర్న్ చేస్తుందా, రిటర్న్ చేయట్లేదా, ఈ ప్రాబిలిటీస్ బట్టి ఫంక్షన్ అయితే చెప్తారు. అంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్, విత్ రిటర్న్ వాల్యూ, వితౌట్ రిటర్న్ వాల్యూగా మాట్లాడుతూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు చూస్తే దీన్ని మనం ఫంక్షన్ డెఫినేషన్ అని చెప్పాను కదా. దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ డెఫినేషన్. మరి ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు జస్ట్ ఇలా రాస్తే మనకు ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. జస్ట్ దాన్ని మనం డిఫైన్ చేసాం. ఏమి చెయ్యాలో చెప్పాం అంతే. బట్ అది చెయ్యదు. అది ఎప్పుడు చేస్తుందంటే కాల్ చేసినప్పుడు. దాన్ని పె- చెయ్యి అని కాల్ చేయమన్నప్పుడు అది ఫంక్షన్ అనేది చేస్తుంది. సో ఇప్పుడు మాత్రమే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం అయితే చూద్దాం. కన్సోల్లోకి చూద్దాం ఇప్పుడు. చూడండి ఇక్కడ ఏమొచ్చింది? ఐఎంఏ ఎడిషన్ ఫంక్షన్ వచ్చింది.
సో ఫంక్షన్ అనేది కాల్ అయింది. సపోజ్ ఇక్కడ నేనేం యాక్సెప్ట్ చేస్తానంటే, మీరు వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చుంటే, అంటే అంటే సపోజ్ మీరు జావా ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే పైథాన్ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, సపోజ్ జావా ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చుంటే, ఏదైనా ఒక ఫంక్షన్ పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తే ఆ ఫంక్షన్ ఆ పారామీటర్ టైప్ని అక్కడ మీరు మెన్షన్ చేయాలి. సపోజ్ మీరు దీనికి 2 పారామీటర్స్ పాస్ చేయాలి అని అనుకుంటున్నారు. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే మీరు ఇలా స్పెసిఫై చేయాలి. అంటే ఈ యొక్క పారామీటర్ అనేది వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ దట్ పారామీటర్, వాట్ ఈస్ ది డేటా టైప్ ఆఫ్ పారామీటర్ అనేది మీరు ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. బట్ జావా స్క్రిప్ట్లో దెర్ ఈస్ నో నీడ్ టు మెన్షన్ దట్. యూ కెన్ డైరెక్ట్లీ పాస్, యూ కెన్ డైరెక్ట్లీ డిఫైన్ ది పారామీటర్స్. మీరు పారామీటర్స్ని ఏమైతే అవి డిఫైన్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఏ అండ్ బి అనే నేను 2 పారామీటర్స్ అయితే డిఫైన్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? పాస్ ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఈ ఫంక్షన్ కాలింగ్ ఏం చేస్తుందంటే, ఈ యొక్క ఎడిషన్ అనే ఫంక్షన్ మనకి 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అక్కడ మనం ఆ 2 పారామీటర్స్ని పాస్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ ది కాలింగ్ ఫంక్షన్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ది ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, ఇప్పుడు దీని మీద వర్క్ చేస్తే we can directly do it here also. జావా స్క్రిప్ట్లో ఏదైనా మనకి ఒక స్ట్రింగ్కి డైనమిక్ వాల్యూ అంటే ఒక టాస్క్ని యాడ్ చేయాలంటే మీ యొక్క ఎస్కేప్ బటన్ కింద ఒక బటన్ ఉంటుంది, దాని మీద రూపీస్ సింబల్ కూడా ఉంటుంది. అది ఒకసారి ప్రెస్ చేస్తే ఈ టైప్ ఆఫ్ సింబల్ వస్తుంది. అక్కడ మీరు ద ఎడిషన్, ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ను కూడా ఇస్తున్నాను. ద ఎడిషన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ అని చెప్పించి, సేమ్ ఇందులోనే నేను డాలర్ సింబల్ ఇచ్చి ఫ్లవర్ బ్రేసెస్ ఇస్తాను. వన్ మినిట్. ఫ్లవర్ బ్రేసెస్ ఇస్తాను. ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్గా ఏని బిని ఎడిషన్ చేసి ఇక్కడ ప్రింట్ చేసేస్తుంది. ఒకసారి ఇప్పుడు చూడండి. See here, the addition of a and b is 11. ఇది డైరెక్ట్గా ఈ టైప్ ఆఫ్ వే అనేది మనం చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక స్ట్రింగ్కి ఇట్లా డైనమిక్గా ఏమన్నా వాల్యూ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని ప్రింట్ చేయడం అనేది చాలా బాగా యూజ్ చేస్తాం. అందుకే దీన్ని ఇక్కడ డిస్కస్ చేశాను. దిస్ ఇస్ కాల్డ్ ది ఫంక్షన్ డెఫినేషన్. నెక్స్ట్ టైం మీరు ఇంకొకసారి కూడా కాల్ చేయొచ్చు. ఈసారి కాల్ చేసి యూ కెన్ గివ్ అనదర్ నెంబర్ 8,8 అని చెప్పి ఇంకొక టూ పారామీటర్స్ ఇవ్వండి. Now see, this time it gives the value 16. సో ఈ విధంగా మనం ఫంక్షన్ అయితే డిఫైన్ చేస్తాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం రియల్ టైం క్యాలిక్యులేటర్ చూస్తాం కదా, రైట్? రియల్ టైంలో ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, క్యాలిక్యులేటర్ అనేది మనం ప్రోగ్రామింగ్లో యూజింగ్ ఫంక్షన్ అనేది మనం చేయొచ్చు. సో నేనైతే బేసిక్గా ఓవర్ ఇస్తాను ఎలా చేయాలో. అంతకన్నా ముందు మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. నేను ఇంకా డిస్కస్ చేయలేదు. ఐ థింక్
if else, next one, switch. Switch statement is also a conditional statement. Next, if else if ఉంటుంది కదా, if else if. Next, where, no sorry, while, do while. These are the conditional statements. ఇవి మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకున్నా కానీ సేమ్ గా కామన్ గా ఉంటాయి. మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు లర్న్ యాజ్ మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూ కెన్. జస్ట్ సింటాక్స్ మారుతుంది. ఓకే, సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యూస్ చేసుకొని కుదిరితే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఏం లేదు, బ్రీఫ్ గా ఓవర్ ఇస్తాను చూడండి. ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ ఫ్రమ్ ది ఫంక్షన్స్ టుడే. ఇఫ్ అనేది ఏం లేదు. సపోజ్ ఒకసారి మీరు చూడండి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి, కుదిరితే నేను తర్వాత సెషన్స్ లో డిస్కస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని మనం దిస్ ఇస్ కాల్డ్ ది నార్మల్ ఫంక్షన్. ఇలా రాస్తే దాన్ని నార్మల్ ఫంక్షన్ అని చెప్పి పిలుస్తాము. నెక్స్ట్ వన్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ లో మనం 2 ways లో రాయొచ్చు. వన్ ఈస్ కాల్డ్ నేమ్డ్ ఫంక్షన్ అండ్ అనదర్ వన్ ఈస్ కాల్డ్ ఎనానిమస్ ఫంక్షన్. అంటే ఏంటి? ఎనానిమస్ అంటే ఎనానిమస్, దానికి పేరు ఏమీ ఉండదు, ఎనానిమస్ గా ఇట్ ఈస్ అన్ ఎనానిమస్ ఫంక్షన్. అంటే ఇప్పుడు ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాము అన్నది ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రైట్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. మనకి ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఎలా రాస్తామో తెలిస్తే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ రాయడం చాలా ఈజీ. సపోజ్ let me take this as I am giving my name. No, let me give it as so what I'm doing is like I'm just, let me comment this code. No, okay, let me write another function here. Function subtraction. This function performs the task of subtracting. Now దీన్ని నేను నేమ్డ్ ఫంక్షన్ పిలవచ్చు, ఎందుకంటే దీన్ని నేమ్డ్ ఫంక్షన్ అని పిలుస్తాం. ఓవరాల్ గా ఇలా రాసేదాన్ని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం. అంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం ఓవరాల్ గా ఇలా రాసేదాన్ని. దీన్ని ఎందుకు నేమ్డ్ ఫంక్షన్ అంటాం? ఇక్కడ ఈ ఫంక్షన్ ఒక నేమ్ ఉంది కదా, సబ్ట్రాక్షన్ అనే నేమ్ ఉంది కదా. సో ఈ యొక్క ఫంక్షన్ మొత్తాన్ని మనం క్యాలిక్యులేటర్ అనే ఒక వేరియబుల్కి ఇచ్చాం. ఇప్పుడు నేను డైరెక్ట్ గా సబ్ట్రాక్షన్ అని పిలవకుండా జస్ట్ క్యాలిక్యులేటర్ ఆఫ్ 5,4 అనిస్తే నా వాల్యూ ఏం ప్రింట్ అవ్వాలి? ఇప్పుడు చెప్పండి. 1 అనేది ప్రింట్ అవ్వాలి. సారీ, ఇక్కడ సబ్ట్రాక్షన్, రైట్? సబ్ట్రాక్షన్. దిస్ ఇస్ కాల్డ్ ది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. దీన్ని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటారు.
ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ లో నేమ్డ్ ఫంక్షన్, అనానిమస్ ఫంక్షన్ అని ఉంటాయి. లెట్ మీ ట్రై దిస్. ఇప్పుడు నేను సబ్ట్రాక్షన్ కి 2 ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. అగైన్ ఐఎమ్ గివింగ్ 5 కామా, this time I want to give 6 comma 4. Let me check what happens. See here, uncaught reference error, subtraction is not defined. Subtraction is not defined. But మన ఫంక్షన్ సబ్ట్రాక్షన్ పిలిచాం కదా, సబ్ట్రాక్షన్ రాసాం కదా, దానికి పేరు సబ్ట్రాక్షన్ ఇక్కడ ఉంది కదా. మరి సబ్ట్రాక్షన్ ఫంక్షన్ అనేది డిఫైన్ చేయలేదని చెప్తుంది ఇక్కడ. ఏంటి? ఎప్పుడైతే ఈ విధంగా ఒక ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ని మనం ఇలా ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తామో, ఈ యొక్క ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకొని మనం ఇంకా కాల్ చేయలేం ఆ ఫంక్షన్ ని. ఓకే, ఆ ఫంక్షన్ మనం కాల్ చేయలేము ఇంకా. బట్ ఇంటర్నల్లీ వీ కెన్ కాల్ దట్. బట్ ఈ ఫంక్షన్ లోపల ఆ ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ రికర్సివ్ ఫంక్షన్, రైట్? మీ అందరూ తెలుసు. యూ కెన్ కాల్ హియర్. ఒక ఫంక్షన్ లోపల ఆ ఫంక్షన్ కాల్ అలా అయితే చేసుకోవచ్చు. బట్ బయట గ్లోబల్ గా అయితే మనం చేయలేం, ఈ విధంగా చేయలేం. ఈ యొక్క ఫంక్షన్ లోపలే మనం కాల్ విధంగా ఈ యొక్క పేరు యూస్ చేసుకొని. ఓకే, చూడండి, దాన్ని కాల్ చేసుకుంటా ఉంది ఎవ్రీ టైం. అంటే ఈ యొక్క లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సబ్ట్రాక్షన్ 6,4 వస్తుంది. 6,4 మళ్ళీ దీనికి పాస్ చేస్తుంది. ఈ యొక్క లాగ్ స్టేట్మెంట్ వస్తుంది. చూడండి, మాక్సిమం కాల్ స్టాక్ సైజ్ ఎక్సీడెడ్. జావాస్క్రిప్ట్ అంతా కాల్ స్టాక్ లో కదా ఎగ్జిక్యూట్ అయ్యేది, అది మాక్సిమం అని చెప్తుంది. సో అందుకన్నా ముందు వాట్ ఐ వాంట్ టు డూ హియర్ ఈస్ go to my network sources. Let me comment this. Go to here developer tools, dev tools లోకి వెళ్ళి ఇక్కడ సోర్సెస్ లోకి వెళ్ళండి. సోర్సెస్ లోకి వెళ్ళి function.js లోకి వెళ్ళి చూడండి, నాకు ఎక్కడ ఎగ్జాక్ట్ ఎర్రర్ వస్తుందో కూడా చెప్తుంది. ఇక్కడ సోర్సెస్ లో మన ఇదే కదా, function.js కదా. వాట్ ఐ వాంట్ టు డూ హియర్, ఇక్కడ నేను పెడుతున్నాను. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ డీబగర్ పెట్టాం కదా, ఇక్కడ డీబగింగ్ కోసం ఇక్కడ ఒక స్టాప్ పాయింట్ పెట్టాను. అంటే డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, మనం ఇక్కడ చెప్పాలి. ఇక్కడ చెప్తేనే అప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టెప్ ఇంటూ నెక్స్ట్ ఫంక్షన్ కాల్. చూడండి, మనకి జావా స్క్రిప్ట్ అనేది ఒక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ లో వర్క్ అవుతుంది. జావా స్క్రిప్ట్ వర్క్స్ ఇన్సైడ్ ది ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. ఇక్కడ చూస్తే మన ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది ఎవ్రీథింగ్ వర్క్స్ ఇన్ ది ఇన్సైడ్ ది కాల్ స్టాక్ లో వర్క్ అవుతుంది. ఓకే, కాల్ స్టాక్ లో వర్క్ అవుతున్నప్పుడు ఈ యొక్క ఫంక్షన్ అంతా ఎక్కడ ఉంటుంది? అనానిమస్ ఫంక్షన్ లో ఉంటుంది. ఈ యొక్క మన యొక్క జావా స్క్రిప్ట్ ఫైల్ అంతా ఉంది కదా, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ జస్ట్ ఫర్ దిస్ సేక్, వాట్ ఈస్ గోస్ ఇన్సైడ్ బ్యాక్ సైడ్ లో ఏం జరుగుతుందో జస్ట్ మీకు చెప్తున్నాను. ఈ యొక్క అనానిమస్ ఫంక్షన్ లో ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ యొక్క ఫంక్షన్ కాల్ వచ్చిందో ఆ ఫంక్షన్ కి మళ్ళీ సపరేట్ గా ఒక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అయితే క్రియేట్ చేసింది. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ అనే ఒక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. సో లెట్
మీకు నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏ వేరియబుల్స్ వెళ్ళినాయి మనకి? చూడండి 5, 4 వెళ్ళినాయి. 5, 4 వెళ్ళినాయి. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ డాట్ విండో ఏకి 6, బికి 4, మళ్ళీ ఏకి 6 వచ్చింది, బికి 4 వచ్చింది. అంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ 6, 4 అని అన్నాం కదా. సో మళ్ళీ దీన్ని కాల్ చేసుకుంది. ఈ యొక్క ఫంక్షన్ మళ్ళీ దీన్నే కాల్ చేసుకుంది. ఏకి 6, బికి 4 అయింది. సో కన్సోల్ అనేది మళ్ళీ ప్రింట్ అవుతుంది. అగైన్ మళ్ళీ దీన్ని పిలుచుకుంది. ఓకే, అది దాన్ని పిలిచింది. అలా దీన్ని రికర్సివ్ ఫంక్షన్ అంటాం. సో దానివల్ల ఇలాంటి ఫంక్షన్ ప్రొడక్షన్ లో రాస్తే ప్రోగ్రామ్ అనేది అబ్రప్ట్ గా టెర్మినేట్ అయిపోతుంది. డెఫినెట్ గా ట్రై క్యాచ్ బ్లాక్స్ లో వీటిని ప్లేస్ చేసుకోవడం బెస్ట్. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటో కూడా. నెక్స్ట్ where we have written the named expression, named function, right? So next what we will write, we'll go to anonymous function. Anonymous function ఎలా రాయాలో చూపిస్తాను. Anonymous function కి ఏం లేదు. let ఈ యొక్క అనానిమస్ ఫంక్షన్ కి మనం ఇలా ఏమి రాయము. ఇలాంటి ఒక నేమ్ అయితే ఏమి రాయకుండా జస్ట్ ఫంక్షన్ అని చెప్పించేసేసి, ఏం అవసరం లేదు కదా. ఇప్పుడు ఎదురికి ఫంక్షన్ నేమ్ ఇచ్చినా కానీ మనం బయట మనం యాక్సెస్ చేసుకోలేకపోతున్నాం కదా. సో అందుకని చెప్పి డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. సో దీన్ని అనానిమస్ ఫంక్షన్ అంటాం. అంటే దీనికి ఏమి పేరేమి ఉండదు ఈ ఫంక్షన్ కి. సో ఈ అనానిమస్ ఫంక్షన్ మనం దీన్ని యూజ్ చేసుకుని డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. Why we got error? Subtraction is not defined. Okay. ఏమైందంటే వాట్ హ్యాపెండ్ ఈస్, ఇందాక నేను డీబగ్ చేయడానికి అక్కడ స్టాప్ పాయింటర్ పెట్టే కదా, ప్రోగ్రామ్ అక్కడికి వచ్చి ఆగిపోయింది. సో దాన్ని నేను తీసేసాను. ఇప్పుడు చూడండి, ద సూపర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ A and B ఈస్ సో ఇలా రాస్తే దాన్ని అనానిమస్ ఫంక్షన్ అని అంటాం. సో ఫంక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యారో ఫంక్షన్ మోస్ట్ ఆఫ్ ది టైం మీకు దిస్ ఇస్ చూడండి. ES6 అంటే ఏంటో మీకు కొత్త టెర్మినాలజీ ఇది. చదవండి ES6 అంటే ఏంటో ఒకసారి చదవండి. ES6 ఇంట్రడ్యూస్డ్ లాట్ ఆఫ్ ఫీచర్స్, ఓకే, ఇన్ జావా స్క్రిప్ట్. ES అంటే ఏంటి? ECMAScript 6. ఇది ఏం చేస్తుంది? ECMAScript 6 అనేది ఏం చేస్తుంది అంటే, ఇట్ ఈస్ జస్ట్ స్పెసిఫికేషన్
స్పెసిఫికేషన్ జావా స్క్రిప్ట్ అనేది స్పెసిఫికేషన్ ఉంటుంది కదా, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది. అలాగే జావా స్క్రిప్ట్ కి స్పెసిఫికేషన్ ఏంటంటే ఎక్మా స్క్రిప్ట్. సో ఎప్పుడైతే ES6 కొత్త సింటాక్స్ తీసుకొచ్చిందో అందులో మనకి యారో ఫంక్షన్ అనేది పార్ట్ అయింది. సో యారో ఫంక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే మన యొక్క ఫంక్షన్స్ ని మనం చాలా కన్సైజ్డ్ గా రాయొచ్చు. ఒక 1 లైన్ లో రాసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంది కదా. విత్ ద హెల్ప్ ఆఫ్ యారో ఫంక్షన్ వీ కెన్ రైట్ సింగిల్ లైన్. ఓకే, సో అసలు యారో ఫంక్షన్ ఎలా రాయాలి? సో చాలా మందికి యారో ఫంక్షన్ ఇనిషియల్ గా ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు రైట్ యారో ఫంక్షన్. సో మీరు నేను కొంచెం సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ సూపర్ క్యాలిక్యులేటర్ ఉంది కదా, దీన్ని మనం యారో ఫంక్షన్ లో రాయడానికి ట్రై చేస్తాం. సో ఏమీ అవసరం, ఫస్ట్ ఎనానిమస్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ లో రాసుకోండి. ఈ యొక్క ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అందులో ఎనానిమస్ లాగా రాసుకోండి, ఇలా రాసుకోండి. ఓకే, దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్. ఇనిషియల్ గా డైరెక్ట్ గా యారో ఫంక్షన్ రాయడానికి ట్రై చేద్దాం. సేమ్ నేమ్ ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది కదా, దట్ ఈస్ వై ఐఎమ్ గివింగ్ అనదర్ నేమ్. సో అలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ యొక్క ఫంక్షన్ అనే కీవర్డ్ ఉంది కదా, అది రాయొద్దు. అది రాయకుండా నెక్స్ట్ డైరెక్ట్ గా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆర్గ్యుమెంట్స్ రాయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇందాక ఈ యొక్క ఫంక్షన్ ని తీసేశారు కదా, ఫంక్షన్ కీవర్డ్ తీస్తారు కదా, దానికి బదులుగా ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్స్ వి నీడ్ టు రైట్ లైక్ దిస్. ఓకే, ఇలా రాయాలి. ఇక్కడైతే ఫంక్షన్ కీవర్డ్ అయితే తీసాము, ఎదురుగా ఫంక్షన్ కీవర్డ్ తీసాం. అది యూ కెన్ రిమెంబర్ లైక్ దిస్. ఆ ఫంక్షన్ కీవర్డ్ ఇటు పక్కకు వస్తే ఈ విధంగా అయిందని సంథింగ్ యూ నీడ్ టు రిమెంబర్. ఈ సింటాక్స్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఫంక్షన్ అనేది ఉండదు. ఈ యొక్క ఫంక్షన్ ని డిఫరెన్స్ గా తీసుకొని అరే ఫంక్షన్ అయితే రాయడానికి ట్రై చేయండి. ఓకే, ఈ ఫంక్షన్ ని తీసేసి నెక్స్ట్ ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్స్ యూ నీడ్ టు రైట్ దిస్ టైప్ ఆఫ్ సింబల్. ఏం లేదు, ఈక్వల్ టు సింబల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ ఆరో మార్క్ ఇచ్చి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా రిటర్న్ అనేది ఒక సింగిల్ లైన్ లో ఉందనుకోండి, మనకి కర్లీ బ్రేసెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు యారో ఫంక్షన్. ఓకే, కర్లీ బ్రేసెస్ ఇచ్చామంటే ఖచ్చితంగా రిటర్న్ అనేది వాడాలి. వీ నీడ్ టు డెఫినెట్లీ రైట్ రిటర్న్. ఓకే, కర్లీ బ్రేసెస్ ఇచ్చామంటే రిటర్న్ రాయాల్సిందే. ఒకవేళ కర్లీ బ్రేసెస్ ఇవ్వకుండా డైరెక్ట్ గా రాసామనుకోండి, డైరెక్ట్ గా రిటర్న్ అయిపోతుంది. చూడండి, దిస్ ఈజ్ యాక్సెప్టబుల్. చూడండి, ఇక్కడ 3 లైన్లో రాసింది ఒక లైన్ లో రాశాను. బట్ ఇది కష్టంగా అనిపిస్తే దీన్ని ఎలా రాయొచ్చు అంటే, యూ ట్రై టు ప్రాక్టీస్ లైక్ దిస్. కర్లీ బ్రేసెస్ ఇవ్వండి, కర్లీ బ్రేసెస్ ఇచ్చిన తర్వాత కర్లీ బ్రేసెస్ ఇచ్చామంటే ఖచ్చితంగా రిటర్న్ అనేది కీవర్డ్ అయితే పెట్టాలి. రిటర్న్, కర్లీ బ్రేసెస్ ఇవ్వకపోతే రిటర్న్ అవసరం లేదు. రిటర్న్ ఇట్లా ఇవ్వండి. ఓకే, so let me call this arrow function now. See here, ఇది arrow function, నా యొక్క arrow function. సో ఇందాక మీకు ఒక లైన్ లో రాయొచ్చు అని చెప్పా కదా. సో సింగిల్ లైన్ లో రాయాలంటే యూ నీడ్ టు రిమూవ్ దిస్ ఫ్లవర్ బ్రేసెస్ తీసేస్తే రిటర్న్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కూడా క్లోజింగ్ బ్రాకెట్స్ తీసేస్తే, సో ఇలా సింగిల్ లైన్ రాసేయచ్చు. దిస్ ఇస్ కాల్డ్ యారో ఫంక్షన్. దీన్ని మనం యారో ఫంక్షన్ అని అంటాము.
ఓకే. సో ద మెయిన్ గోల్ ఆఫ్ మీరు ఇప్పుడు ఈ యొక్క వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ యారో ఫంక్షన్ ప్రాక్టీస్ చేయండి. ఓకే. బేసిక్గా మీకు కాన్సెప్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. యారో ఫంక్షన్ నెంబర్ ఆఫ్ వేస్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆన్లైన్లో మనకు చాలా మీకు తెలిసిన ఏదో ఒక ఫంక్షన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రైట్ యారో ఫంక్షన్. నార్మల్ ఫంక్షన్ కి యారో ఫంక్షన్ కి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ యొక్క నార్మల్ ఫంక్షన్ అనేది యూ కెన్ బైండ్ దిస్ అనే కీవర్డ్ అనేది బైండ్ అవుతుంది. అంటే మీరు కన్సోల్ డాట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే. ఇది చాలా ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దిస్ డాట్ ఏ అని ఇస్తే యారో ఫంక్షన్స్ లో దిస్ కీవర్డ్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సారీ యారో ఫంక్షన్స్ లో కాదు. ఇప్పుడు ఈ యొక్క దిస్ కీవర్డ్ యూజ్ చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి అక్కడ. దిస్ అన్డిఫైన్డ్ వచ్చింది ఇక్కడ. వాట్ ఇఫ్ ఐ గివ్ దిస్ కీవర్డ్ హియర్, ఇక్కడ ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ అన్డిఫైన్డ్. వాట్ ఇఫ్ ఐ గివ్ దిస్ కీవర్డ్, it is coming like undefined. One minute. This ఇచ్చినప్పుడు I got window, cell, document, location. Let me expand this. ఇవన్నీ జావాస్క్రిప్ట్ ఈవెంట్స్, ఆన్ క్లిక్, ఆన్ చేంజ్, దీస్ ఆర్ ఆల్ అటాచ్డ్ టు విండో ఆబ్జెక్ట్. ఓకే. జావాస్క్రిప్ట్ లో విండో ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఆ విండో ఆబ్జెక్ట్ కి విండో ఇస్ ఏ గ్లోబల్ ఆబ్జెక్ట్. విండో అనేది మన యొక్క గ్లోబల్ ఆబ్జెక్ట్. Why this keyword is not binding here? Okay, I will check that. And arrow functions లో అయితే దిస్ కీవర్డ్ అయితే బైండ్ అవ్వదు. అండ్ what else? Next thing is what I want to discuss is like how to iterate arrays. ఒక array కానీ ఆబ్జెక్ట్స్ కానీ తీసుకుంటే వాటిని ఎలా ఇటరేట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మెయిన్ గా మనకి మ్యాప్ మెథడ్, రెడ్యూస్ మెథడ్, ఫిల్టర్ మెథడ్ అనే మెథడ్స్ ఉంటాయి కదా. ఈ యొక్క మెథడ్స్ ని మీరు ఒకసారి చూడండి. సో దట్ మనం నెక్స్ట్ వీడియోలో వీటిని యూజ్ చేసుకొని, దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మ్యాప్, రెడ్యూస్, ఫిల్టర్. ఓకే. ఈ యొక్క మ్యాప్ మెథడ్ ఎంత ఇంపార్టెంట్ అయితే రియాక్ట్ లో అసలుకి మ్యాప్ మెథడ్ ని యూజ్ చేయకుండా ప్రోగ్రామ్ రాయడం చాలా కష్టం. రాయొచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్, దట్ మచ్ హ్యాండీ ఇన్ మ్యాప్ మెథడ్. ఓకే. ఐ హోప్
మీరు ఇవాళ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ ది టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హోప్ మీరు ప్రాక్టీస్ చేసి ఇది ఐ థింక్ మీకు అందరికి గిట్ హబ్ లో రిపాజిటరీ క్రియేట్ చేసి దానికి పుష్ చేయడం తెలుసు అనుకుంటున్నాను. మీ యొక్క ప్రాక్టీస్ చేసిన కోడ్ని మీ యొక్క గిట్ హబ్ పుష్ చేసి ఆ యొక్క లింక్స్ ని సెండ్ చేయండి. సో దట్ ఇట్ ఈస్ ఐ కెన్ ఏబుల్ టు నో who are practicing, who are not. Okay. Thank you guys. Bye.